రెడ్డి గారు, ఎస్టీ కమిషన్ చైర్మన్ గారికి, వేదిక పెద్దలకి, కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ఆదివాసీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక నమస్కారాలు. ఈ రోజు నిజంగానే ఎంతో సంబరపడాల్సిన రోజు అని తెలియజేసే దాంట్లో సందేహం లేదు. కారణం ఏంటంటే ఆదివాసీ సమాజానికి ఆదర్శవంతుడే కాకుండా మార్గదర్శిగా ఉన్నటువంటి బిర్సా ముండా గారి జయంతిని జరపడానికే కాకుండా బిర్సా ముండా గారిని ఆయన ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మన చొరవ తీసుకున్నటువంటి వనవాసి కళ్యాణాశ్రమాన్ని మనం ఖచ్చితంగా అభినందించాలి. కారణం ఏంటంటే నేను ఓపీజేఆర్ అధ్యక్షుడు ఉండే రోజుల్లో ఓపీజేఆర్ ఉద్యమానికి అనేక మంది భాగస్వామైనటువంటి పెద్దలు ఇక్కడ ఉన్నారు. చాలా మంది ఉద్యోగస్తులు ఇందాక మాట్లాడి మరి రామారావు దొర గాని, లేకపోతే శేషాద్రి గాని, గంగనపడాలు గాని, వీళ్ళంతా కూడా ఈ ఓపీజేఆర్ సంఘంలో మిళితమై పెరిగినటువంటి వ్యక్తులు. నేను కూడా ఓపీజేఆర్ అధ్యక్షుడు ఉండే రోజుల్లోనే మన చెండవల్లియ గారి ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేశాం. ఈరోజు ఆచార్య గారు కూడా మా ఓపీజేఆర్ గారు భాగస్వామి ఉన్నటువంటి వ్యక్తి. ఈ రకంగా అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉద్యమాలకి భాగస్వామ్యమై ఆనాడు గిరిజన ప్రజల యొక్క చైతన్యానికి, లేని గిరిజన ప్రజల యొక్క ఆత్మాభిమానానికి, లేని గిరిజన ప్రజలకు ఉండేటటువంటి హక్కుల గురించి గాని, చట్టాల గురించి గాని పోరాటం చేసే క్రమంలోనే ఆదివాసీ సమాజానికి మార్గదర్శకులుగా ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారుల గురించి ఆనాడు మన గ్రామాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాము, భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేశాం. ఆనాడే మరి బిర్సా ముండా గారి జయంతి కార్యక్రమాలు కూడా మనం చేసిన సందర్భాలు అనేక ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అయితే ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా మనం ఉన్నామని మనల్ని మరి ప్రభుత్వం నిర్బంధం తీసుకొచ్చినప్పుడు మరి బలమైన ఉద్యమం నిర్మించే దాంట్లో వైఫల్యం చెందిన ఆ చైతన్యం నేటికి కూడా మరి గిరిజన ప్రాంతాల్లో కొనసాగుతుందనే విషయాన్ని అయితే ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలని ఈ సందర్భానికి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు బిర్సా ముండా గారి 150వ జయంతి కార్యక్రమం మన పాడేరు అల్లూరు సీతారామరావు జిల్లా కేంద్రంలో పెట్టుకోవడం అనేటటువంటిది నిజంగా మనందరికీ గర్వకారణంగా చెప్పాలి. బిర్సా ముండా గారు అనేటువంటి ఒక సామాన్యమైన ఒక గిరిజన వ్యక్తి ఈ రోజు ఆదివాసీ సమాజానికి మార్గదర్శి కాదు, ఆయన ఈ భారతదేశానికి ఒక జాతీయవాదం కలిగినటువంటి వ్యక్తిగా గుర్తించాల్సిన బాధ్యత ఉందన్నది అయితే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరి ఆనాడు ఉద్యమాలు జరుగుతున్నప్పుడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగినటువంటి పోరాటాల్లో మరి బిర్సా ముండా గారు మరి ఎంతటి ముందు చూపు కలిగి ఉన్నారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. కేవలం 22 సంవత్సరాల వయసులోనే మరి ఆయన ఆ రకమైన స్ఫూర్తి కలిగి సమాజానికి ఆదర్శవంతమైన ఉద్యమాలు నిర్మించి గిరిజన జాతి యొక్క మనుగడ, గిరిజన జాతి యొక్క మరి అస్తిత్వం, గిరిజనుల యొక్క